సిక్స్త్ క్లాస్ తెలుగు ఫోర్త్ లెసన్ సమయస్ఫూర్తి 3 లెసన్స్ బిట్స్ నేను ఆల్రెడీ నోట్స్ ప్రిపేర్ చేసి పెట్టానండి. నెక్స్ట్ ఫోర్త్ లెసన్ సమయస్ఫూర్తి పాఠ్యభాగం ప్రక్రియ కథ ఇతివృత్తం వచ్చేసి సమయస్ఫూర్తి లెసన్ నేమే ఇతివృత్తం. నెక్స్ట్ సమయస్ఫూర్తి పాఠ్యభాగం రచయిత కందుకూరి వీరేశలింగం గారి జన్మస్థలం రాజమండ్రి. వీరి జీవితకాలం వచ్చేసి 16/4/1848 నుండి 27/5/1919. కందుకూరి వీరేశలింగం గారి రచనలు రాజశేఖర చరిత్రము, సత్యరాజ పూర్వదేశ యాత్రలు, హాస్య సంజీవిని, సతిహిత బోధిని, ఆంధ్ర కవుల చరిత్ర. వీరు సంఘ సంస్కర్త, నవయుగ వైతాళికులు, విద్యావేత్త. కందుకూరి వీరేశలింగం బిరుదు గద్దె తిక్కన్న. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. కందుకూరి వీరేశలింగం గారి బిరుదు గద్దె తిక్కన్న. ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలోని విగ్రహం అనే భాగంలోని కథ. పంచతంత్ర కథలోని విగ్రహం అనే భాగంలోని కథ. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు పంచతంత్ర కథలు. మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు ఈ కథలను రచించాడు. తర్వాత పరవస్తు చిన్నయసూరి తెలుగులోకి పంచతంత్రాన్ని నీతి చంద్రిక అనే పేరుతో అనువదించాడు. విష్ణు శర్మ సంస్కృతంలో పంచతంత్ర కథలుగా అనువదిస్తే పరవస్తు చిన్నయసూరి గారు నీతి చంద్రిక అనే పేరుతో తెలుగులో అనువదించాడు. ఇక్కడ పంచవటం అంటే 5 చెట్ల సమూహం. ఒక మర్రి చెట్టు త్వరలో రోమసుడు అనే పిల్లి నివసిస్తుంది. రోమసుడు అంటే పిల్లి, ఫలితుడు అంటే ఎలుక, చంద్రకుడు అంటే గుడ్లగూబ. లెసన్ తర్వాత స్ఫూర్తి అనే ఒక చిన్న స్టోరీ ఉందండి. అందులో మగధను అనే రాజ్యాన్ని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఈ స్టోరీ అయితే ఉన్నది, తప్పక చూడండి.